ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అనన్య, నువ్వలా పెరిగుండొచ్చు, మీ ఇంట్లో వాళ్ళు నిన్నలా పెంచుండొచ్చు, కానీ ఈ ఇంట్లో పద్ధతులు వేరు. చూసావా అక్క, నీ కోడలు నా కూతురికి లేనిపోని అలవాట్లని నేర్పిస్తోంది. తనతో చెప్పి వెళ్ళింది అంటుంది. తనతో చెప్పుంటే లహరి ఎక్కడికి వెళ్ళిందని మనందరం కంగారు పడి ఫోనులు చేస్తూ ఉంటే తను ఫోన్ లిఫ్ట్ చేయనప్పుడు తను బర్త్డే పార్టీకి వెళ్ళింది, నాతో చెప్పి వెళ్ళింది అని అనన్య చెప్పాలి కదా. అవునమ్మా, నువ్వు చెప్పాలి కదా. ఇంత చిన్న విషయానికి మీరింతలా గొడవ చేస్తారని నేను అస్సలు అనుకోలేదు అత్తయ్య గారు. లేకపోతే అప్పుడే చెప్పేదాన్ని. గొడవ చెయ్యడం కాదో, పద్ధతులు తెలియకుండా నడుచుకోవడాలు, లేని పెత్తనాలు, నెత్తిన పెట్టుకోవడాలు చెయ్యొద్దు అంటున్నాను. సరే అత్తయ్య గారు, జరిగిన దాంట్లో తప్పు ఏదైనా ఉంది అంటే నాది. లహరిది ఏమీ లేదు. ఏదో నా ఆడబిడ్డ సరదాగా బర్త్డే పార్టీకి వెళ్తాను అని ఆశపడింది. నన్ను అడిగింది. సరే తొందరగా వచ్చేయమ్మా అని చెప్పి పంపించాను. ఈ ఇంట్లో వాళ్ళు ఏం చేయాలన్నా మీకు చెప్పే చేయాలి, లేదంటే మీకు కోపం వస్తుందని నాకు ఇప్పుడే కదా తెలిసింది. అవును, ఈ ఇంట్లో ఏం జరిగినా, ఎవరు ఏం చేసినా నాకు తెలిసి తీరాలి. అంటే మీకు కోపం వస్తుందేమో కానీ మీరు మాట్లాడుతుంది చూస్తుంటే ఇది ఇల్లా జైలా అనిపిస్తుంది. అనన్య, అవునత్తయ్య గారు, ఈ ఏజ్ లో పిల్లలకి చిన్న చిన్న సరదాలుంటాయి. ఏదో ఫ్రెండ్స్ తో కలవాలని, కాసేపు వాళ్ళతో టైం స్పెండ్ చేయాలని ఉంటాయి. అలాంటి చిన్న సరదాల్ని కూడా కాదు అంటే పిల్లలు ఏమనుకుంటారు? పంజరంలో చిన్న పిల్లలాగా బంధించేస్తుంటే ఇంకా పెద్దవాళ్ల మీద గౌరవం ఏముంటుంది వాళ్ళకి? సారీ అమ్మా, నీకు చెప్పకుండా వెళ్ళడం నా తప్పే. ఇంకెప్పుడు వెళ్ళను. అరే లహరి, భోజనం చేసి వెళ్ళమ్మా. నాకేం వద్దు. అయ్యో లహరి, చూసారా, ఇప్పుడు తను మీకు మనస్ఫూర్తిగా సారీ చెప్పి మరీ వెళ్ళిపోయింది. ఇప్పుడు ఈ విషయాన్ని మీరు ఊరుకొని మార్నింగ్ కూడా మృదువుగా అడుగుండొచ్చు. కానీ పాపం తనని తినకుండా చేసి పంపించేశారు. దానికి ఎప్పుడు ఎలా చెప్పాలో నాకు తెలుసు. అది నా కూతురు కాబట్టే చెప్తున్నానత్తయ్య గారు. ఏంటమ్మా నువ్వు? అంటే లహరికి భయం చెప్పడం తప్పంటావా? అయ్యో, ఈడొచ్చిన పిల్ల తనకి భయం చెప్పొద్దని నేనెందుకంటాను? కానీ మరీ ప్రతి చిన్నదానికి భయపడితే భయం పోయి తెగింపొచ్చేస్తుందని. ఆ తెగింపు కాని వచ్చేసిందనుకోండి, మీ మాటంటే గౌరవం పోవచ్చు, మిమ్మల్ని ఎదిరించి మాట్లాడే అలవాటు కూడా రావచ్చు అత్తయ్య గారు. ఆనంద, అనన్య చెప్తుంది కూడా కరెక్టే కదా. మరి చిన్నదానికి కూడా నువ్వు దాన్ని అంతలా భయపడితే ఏంటక్కా, నీ కోడల్ని వెనకేసుకొస్తున్నావేంటి? ఏం మాట్లాడుతున్నావా ఆనంద? అవునక్క, అది ఆడపిల్ల. నీ భయం నాకు తెలుస్తుంది ఆనంద, కానీ లహరి ఎలాంటిదో మనకు తెలుసు కదా. నువ్వు మరీ ఇంత కఠినంగా ఉండటం మంచిది కాదేమో అనిపిస్తోంది. ఒక్కసారి ఆలోచించు. నువ్వు ఏది చెప్తే అదే కరెక్ట్ అనేవాళ్ళు ఇవాళ నువ్వు చేసింది కరెక్ట్ కాదేమో అనుకునేంతవరకు వచ్చారు. తెస్తా,
ఒక్కొక్కరిలో మెల్లిగా మార్పు తెస్తా. శరణ్యని ఇరికించటం కోసం నా కూతుర్ని పావులా వాడాలని చూస్తోందా? లహరి ఇష్టాలకు నువ్వు విలువ ఇచ్చేదాన్లా ఉండి దాన్ని నేను అర్థం చేసుకోలేని దానిలాగా నన్ను నించోబెట్టడానికి ప్రయత్నం చేస్తున్నావా? దీనికి రిజల్ట్ ఏంటో వెంటనే చూపించాలి నీకు. హలో జ్యోతి, రేపు నువ్వు పనిలోకి రావద్దు. నేను చెప్తున్నాను కదా రేపు రావద్దు అని. అక్కకిప్పుడే మెసేజ్ పెట్టేసి ఊరుకో. ఇక నువ్వేం మాట్లాడుకో. ఏంటే ఈ టైంలో కూడా టింగ్ టింగ్ అనే మెసేజ్లు? ఏమో ఎందుకు వస్తున్నాయో నాకేం తెలుసా అండి. రేపు పనిలోకి రావట్లేదు అమ్మగారు, సారీ. ఇప్పుడు చెప్తే ఎలాగా? ఇప్పుడెలా? ఆనందా ఆనందా, ఆ ఏమైందక్క? ఇంకా పడుకోలేదా? లేదు కానీ ఇదిగో జ్యోతి రేపు పనిలోకి రావట్లేదని మెసేజ్ పెట్టింది. అయ్యో, ఈ టైంలో మెసేజ్ పెడితే ఎలాగక్క? డైనింగ్ టేబుల్ దగ్గర గిన్నెలన్నీ అలాగే ఉన్నాయి. సింక్ నిండా గిన్నెలున్నాయి. అంట్లైనా తోమాలి కదా. అదే కదా, ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయటం లేదు. సరే అక్క, మరేం చేద్దాం? తను రాను అంటే నేనే తోవేస్తానులే. ఆ ఏంటి, అంట్లన్నీ నువ్వు తోతావా? ఏం వద్దు. పోనీ శరణ్యని పిలుస్తాను. వద్దమ్మా, పాపం రోజు ఉదయం నుంచి పనులన్నీ ఆ పిల్లే చేస్తోంది కదా. నన్ను చెయ్యొద్దు అంటున్నావు, శరణ్యని పిలవద్దు అంటున్నావు. నువ్వు గానీ చేస్తావా ఏంటి? నువ్వు చేస్తే నేను అస్సలు ఒప్పుకోనక్క. పోనీ అనన్యని పిలవమంటావా? నువ్వు చెప్తే చేస్తుందా? ఏం మాట్లాడుతున్నావు ఆనందా? నేను చెప్తే ఏవైనా చేస్తుంది. నా మాటకి ఎంత విలువిస్తుందో తెలుసా నీకు? అవునా అక్క? అవును. పైకి ఏదో కఠినంగా మాట్లాడినట్టు ఉంటుంది కానీ దాని మనసు వెన్నపూస. అవునా? అయితే పిలు ఆ పూసని. అమ్మా అనన్య. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.